అతి తక్కువ ఖర్చుతోనే విదేశాల్లో వైద్య విద్య అభ్యసించవచ్చు. అందులోనూ 13 ఏళ్ల పాటు మార్కెట్లో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి BBM ఎడ్యుకేర్ నుంచి why we are focusing on BIMI now? ఎందుకని BIMI లో చేరాలంటారు మీరు? నేను పర్సనల్గా డాక్టర్ కాబట్టి ఒక యూనివర్సిటీ మనం ప్రమోట్ చేయడం కానివ్వండి, అక్కడికి స్టూడెంట్స్ పంపించడం కానివ్వండి, దానికంటే ముందు నేను పర్సనల్గా విజిట్ చేసి అక్కడ యూనివర్సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, high quality of professional staff. The third one, we have the good and the very latest infrastructure in our institute. 95% of our students are from India. That means everything. కిరణ్ గారు 95% ఇండియన్ స్టూడెంట్సే ఉన్నారా అక్కడ? అవునండి. ఎందుకలా ఓన్లీ ఇండియన్ స్టూడెంట్స్ కోసం ఏర్పాటు చేశారా? అలా కాదు, బట్ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఇండియన్స్ ఏనండి. ఇప్పుడు 95% ఇండియన్ స్టూడెంట్స్ అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఆ యూనివర్సిటీ స్కేల్ ఎలా ఉంటుంది, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది. We are trying to help for each student. We are trying to support them in every question, in every issue. For us, education is a lifelong commitment. Unlike some universities where the academic process is run by businessmen and celebrities, at BIMI it is led by true professionals. True professionals in the sense they are also doctors. Yes. యూనివర్సిటీ టాప్ 1, 2, 3 వస్తారు కదా, ఫస్ట్ వచ్చిన స్టూడెంట్స్ కి మేము ఫీజులో 50% మేము తగ్గిస్తాం. మా సంస్థ తరపున, యూనివర్సిటీ సైడ్ నుంచి కాదు, మా సంస్థ తరపు నుంచి హాఫ్ ఫీజు అనేది మేమే పే చేసుకుంటాం. ఫీ స్ట్రక్చర్ అనేది ఎలా ఉందండి ఇక్కడ? ఫీ స్ట్రక్చర్ చాలా అఫోర్డబుల్ గా ఉందండి. మనకి ఎవ్రీ ఇయర్ ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్, ట్యూషన్ ఫీజ్, మెస్, హాస్టల్, అక్కడ అవునండి అంతా ప్రాపర్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి. అట్ ది సేమ్ టైం అఫోర్డబుల్ గా కూడా ఉండాలి. అండ్ క్వాలిటీ అనేది కూడా ఉండాలి. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. చాలా మందికి MBBS చేయాలనేది కోరిక ఉంటుంది. నీట్లో జస్ట్ క్వాలిఫై అవుతారు, అంతకు మించి మంచి ర్యాంక్ రాదు. పోనీ ఇక్కడ మెడికల్ కాలేజీల్లో కోటా కింద తీసుకుందామంటే బోల్డ్ అంత డొనేషన్స్ రూపంలో కట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ లేకుండానే అతి తక్కువ ఖర్చుతోనే విదేశాల్లో వైద్య విద్య అభ్యసించవచ్చు. అందులోనూ 13 ఏళ్ల పాటు మార్కెట్లో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి BBM ఎడ్యుకేర్ నుంచి మేము కిర్గిస్తాన్కి పంపిస్తాం, మిగతా బాధ్యత అంతా మేమే తీసుకుంటామంటున్నటువంటి BBM నుంచి ప్రతినిధులు మనతో పాటుగా ఉన్నారు. మనం మాట్లాడుకుంటున్నాం విదేశాల్లో వైద్య విద్య గురించి. అందులోనూ పర్టిక్యులర్గా కిర్గిస్తాన్లో ఉన్నటువంటి బిష్కెక్ ఇంటర్నేషనల్ మెడికల్ ఇన్స్టిట్యూట్ BIMI గురించి మాట్లాడుకుంటున్నాం. మనతో పాటుగా ఉన్నారు కిరణ్ తేజ గారు BBM నుంచి, అలాగే BIMI నుంచి రిప్రజెంటేటివ్స్ మనతో పాటుగా ఉన్నారు. ఇల్డర్ ఉన్నారు, డైరెక్టర్ ఆఫ్ BIMI, అండ్ జిపర్గుల్, డైరెక్టర్ ఆఫ్ కెరీర్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ నుంచి. వెల్కమ్ టు యూ ఆల్. హలో అండి కిరణ్ గారు. సో నమస్తే. సో టెల్ us అబౌట్ BBM అండి. యాక్చువల్గా మనకు విదేశాల్లో వైద్య విద్య అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది రష్యాతో పాటుగా ఉన్నటువంటి అదర్ కంట్రీస్ అన్నీ గుర్తొస్తాయి. దానికి 13 ఏళ్ల నుంచి మీరు ఇక్కడ నుంచి స్టూడెంట్స్ని పంపిస్తున్నారు. వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ BBM అండి? BBM ఎడ్యుకేర్ అనే సంస్థ గురించి చెప్పుకోవడానికంటే ముందు ఈ సంస్థ ఎలా స్టార్ట్ అయిందనే చూసుకోవడం ఇంపార్టెంట్ అండి. మా తల్లిదండ్రులు మమ్మల్ని పంపించడానికి, చదువుకోవడానికి, నేను కానివ్వండి, నా బ్రదర్ కానివ్వండి, ఇద్దరం డాక్టర్సేనండి. సో మమ్మల్ని పంపించడానికి చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ కాలంలో వాళ్ళకి సరైన ప్రోత్సహించే సంస్థలు కానివ్వండి, అవేర్నెస్ ఉన్న ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి ఏమి లేవు. సో వాళ్ళు ఏం చేశారంటే తోటి తల్లిదండ్రుల కోసం ఉపయోగపడాలి, తల్లిదండ్రులకి పక్కన రీజియన్స్లో ఉన్న వాళ్ళకి వాళ్ళు అవగాహన ఇచ్చేటవాళ్ళు. మా మదర్ టీచర్ అండి, సో మా ఫాదర్ అడ్వకేట్గా చేశారు. సో ఇద్దరు కూడా ఒక సోషల్ సర్వీస్ లాగా ఈ సంస్థను స్థాపించారు. సో స్టార్టింగ్లో ఏం చేసేవాళ్ళు అంటే పక్కన వాళ్ళకి అందరికీ చెప్పేటవాళ్ళు, ఇలా ఒక దేశం ఉంది, లేకపోతే పలానా ఇన్స్టిట్యూట్ ఉంది, అక్కడ మీరు చదువుకోవచ్చు, ఇట్లా బాగుంటుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇవన్నీ చెప్పేటోళ్ళు. తర్వాత నిదానంగా మనం ఈ కొద్ది స్కేల్లోనే చేస్తే సరిపోదు, మనం అందరి దగ్గరికి వెళ్ళాలి అంటే మనం ఒక లార్జ్ స్కేల్లో చేయాలి అని చెప్పి సంస్థను స్థాపించడం జరిగిందండి. సో తల్లిదండ్రుల కోసం స్థాపించబడిన సంస్థ ఇది. ఈ రోజు
ఇద్దరు డాక్టర్లు, నేను మా తమ్ముడు ఎవరైతే ఉన్నారో ఇద్దరం కలిసి ఈ సంస్థను నడుపుతున్నాము. సో తల్లిదండ్రుల చేత తల్లిదండ్రుల కోసం అనే దగ్గర నుంచి బై ది డాక్టర్స్ ఫర్ ది డాక్టర్స్ అనే వరకు ఈ సంస్థ ఈరోజు నిలబడిందండి. సో అలా 13 ఏళ్ల ప్రస్థానం కంటిన్యూ అవుతూ ఉంది. అవును. ఇప్పటిదాకా ఎంతమందిని పంపించారు? ఎక్కడెక్కడికి పంపించారు మీరు? మనం చాలా దేశాలకి పంపించడం జరిగిందండి. ఉక్రెయిన్‌కి పంపించాము, రష్యాకి పంపించాము, ఓకే. జార్జియాకి పంపించాము, తర్వాత కిర్గిస్తాన్, కజాఖ్స్తాన్, ఉజ్బెకిస్తాన్ ఇలా చాలా దేశాల్లో మనం 2500 నుంచి 3000 స్టూడెంట్స్ వరకు ఇప్పుడు పంపించడం జరిగిందండి. సో వై వీఆర్ ఫోకసింగ్ ఆన్ బిఐఎంఐ నౌ? ఎందుకని బిఐఎంఐలో చేరాలంటారు మీరు? నేను పర్సనల్‌గా డాక్టర్ కాబట్టి నేను అన్ని యూనివర్సిటీస్‌ని ఒక యూనివర్సిటీ మనం ప్రమోట్ చేయడం కానివ్వండి, అక్కడికి స్టూడెంట్స్ పంపించడం కానివ్వండి, దానికంటే ముందు నేను పర్సనల్‌గా విజిట్ చేసి అక్కడ యూనివర్సిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, అక్కడ టీచింగ్ ఎలా ఉంది, మనకి ఇండియా స్టాండర్డ్‌కి తగినట్టుగా వాళ్ళు టీచ్ చేస్తున్నారా లేదా, అక్కడ క్లినికల్ ప్రాక్టికల్స్ అవి ఎలా ఉన్నాయి, అక్కడ వెదర్ క్లైమేట్ ఎలా ఉంది, మన ఇండియన్స్‌కి సూట్ అవుతుందా లేదా, ఇలాంటి విషయాలన్నిటినీ నేను ముందు ఎక్స్పెరిమెంట్‌గా కాకుండా నేరుగా వెళ్ళి యూనివర్సిటీకి చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడే ఉండి చెప్పేస్తారండి. సో అలా కాకుండా నేను ఇన్ పర్సన్ విజిట్ చేసి అన్నీ ఒక నోట్ చేసుకొని పాయింట్స్ ఇది మనకి ఇండియన్‌కి బెనిఫిట్‌గా ఉంటుంది అనేది డిస్కస్ చేసుకుంటానండి. మా టీమ్‌తో డిస్కస్ చేసుకొని అన్నీ అనలైజ్ చేసి ఈ యూనివర్సిటీ నుండి మనకి పాస్ పర్సంటేజ్ ఎంతవరకు వస్తుంది, అక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఇలాంటి అంశాలన్నీ ముందే నేను రాసి పెట్టుకొని తర్వాతే యూనివర్సిటీ గురించి మనం తీసుకురావడం జరుగుతుందండి జనాలకి. సో ఇప్పుడు విదేశాల్లో వైద్య విద్య అనగానే గుర్తింపు ఉందా? అక్కడ అక్రిడేషన్లు ఎలా ఉన్నాయి? క్వాలిటీ ఎలా ఉంటుంది? ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి? అక్కడ కంప్లీట్ చేసుకున్న తర్వాత మన దగ్గరికి వస్తే దాన్ని రికగ్నైజ్ చేస్తారా? బోల్డ్ డౌట్స్ వస్తుంటాయి కదా, ఫర్ ద పేరెంట్స్ బై ద పేరెంట్స్ అనుకున్నప్పుడు వచ్చే డౌట్స్ అన్ని కూడా పేరెంట్స్కి అవే ఉంటాయి. అవునండి. సో ఇప్పుడు ఏంటంటే ఎంసీఐ ఉండేదండి, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు నేషనల్ మెడికల్ కౌన్సిల్ అయింది. సో నేషనల్ మెడికల్ కౌన్సిల్కి ముందులాగా ఒక స్పెసిఫిక్ లిస్ట్ అంటూ లేదండి. ఓకే. ముందు ఏమంటే లిస్ట్ ఉండేది, ఆ లిస్ట్లో ఉన్న కాలేజెస్ మాత్రమే మనకి ఎలిజిబుల్గా ఉండేది. ఇప్పుడు ఏంటంటే డబ్ల్యూడామ్స్ అనే వెబ్సైట్ ఉంటుంది, ఆ వెబ్సైట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళది. సో అందులో ఏవైతే కాలేజెస్ రిజిస్టర్ అయి ఉన్నాయో ఆ కాలేజెస్లో మనం చేసుకొని మళ్ళీ ఇండియాకి వచ్చి ప్రాక్టీస్ చేసుకోవచ్చండి. ఓకే. Just tell us about BIMI. Why Telugu students has to choose BIMI? Thank you for the question. Bishkek International Medical Institute, it is one of the developing universities in Kyrgyzstan with higher educated and with a high quality of professional staff. And this is our, how to say, one of the best privileged things. We have high quality professional staff. They are very well educated. The second is that our rector is Samigulina Alfia Ildarovna. She is a doctor of medical science, honored doctor in the Kyrgyz Republic, and she very interested in preparing good specialists in general medicine. Okay. And the third one, we have the good and the very latest infrastructure of in our institute. One of them, it is a table of the Pirogov, which is a very good equipment for the preparing to young specialists in general medicine, especially for medical students. Okay. Yes. Ilda, tell us about BIMI, because like we have many these medical institutions in India and in Telugu states and even in Kyrgyzstan and Kazakhstan also. Why we need to choose BIMI? Okay. BIMI, it's a medical university built around one clear idea, to support students in their journey to becoming a doctor. And 95% of our students are from India. That means everything. The environment, education and support is designed to make Indian students feel at home. Okay. The curriculum, daily schedule, food options, languages, all of instruction are all adapted for Indian. Okay. That's all. Yeah. So Kiran garu 95% Indian students ఏ ఉన్నారా అక్కడ? అవునండి.
ఎందుకు అలా ఓన్లీ ఇండియన్ స్టూడెంట్స్ కోసం ఏర్పాటు చేశారా? అలా కాదు, బట్ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఇండియన్స్ ఏనండి. ఇప్పుడు Okay. 95% ఇండియన్ స్టూడెంట్స్ అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఆ యూనివర్సిటీ స్కేల్ ఎలా ఉంటుంది, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది అని. ప్లస్ ఇదే కాకుండా మేము ఇప్పుడు ఒక దారి చూపిస్తాం కదండి. ఇప్పుడు ఆ దారి తెలిసిన వాడైతే, ఇప్పుడు నేను ఎలాగైతే ఎంబీబీఎస్ అబ్రాడ్లో చేసి వచ్చాను, ఇండియాలో మళ్ళీ వచ్చి ఎగ్జామ్ క్లియర్ చేసుకుని ఇప్పుడు కరెంట్గా ప్రాక్టీస్ కూడా చేస్తున్నాను. సో అలా మనకి దారి చూపించేటప్పుడు ఆ దారి ఎవరు చూపిస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్ అండి. ప్లస్ ఆ దారిలో వాళ్ళు వెళ్ళారా లేదా అనేది కూడా ఇంపార్టెంట్. Yeah. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే మార్కెట్లో ఎంతోమంది కన్సల్టెంట్స్ ఉంటారండి. వాళ్ళందరూ నిజంగా ఏంటి, బిజినెస్ పర్సన్సా, లేకపోతే చాలామంది డాక్టర్స్ అని చెప్తారు. వాళ్ళు నిజంగా డాక్టర్సేనా లేకపోతే ఏంటి అనేది జనాలకి అవేర్నెస్ లేదండి. సో వాళ్ళు కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఎలాగైతే నేను ప్రాక్టీస్ చేస్తున్నాను అని చెప్తున్నాను, ఇండియాలో ఎగ్జామ్ క్లియర్ చేసుకున్నాను, ఇండియాలో నా దగ్గర లైసెన్స్ ఉంది, వాళ్ళ దగ్గర ఉందా, వాళ్ళు ఎంతవరకు వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది, ఈ దారిలో వాళ్ళు వెళ్ళారా, కరెక్ట్గా గైడ్ చేయగలుగుతారా, ఇలాంటివన్నిటి మీద నమ్మకం డెవలప్ అవుతుందండి పేరెంట్స్కి మన మీద. సో ఇవన్నీ వాళ్ళు చెక్ చేసుకోవాలి. అదేవిధంగా మనం పంపించే ఇన్స్టిట్యూట్ మీద కూడా నమ్మకం అదే విధంగా పెరుగుతుందండి. ఇప్పుడు అక్కడ ఆ స్టూడెంట్స్ ఎలా చదువుతున్నారు, ఎలా ఎగ్జామ్ క్లియర్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా మ్యాటర్ అవుతాయి. సో అదే విధంగా చూసుకొని మా యూనివర్సిటీలో 95% ఇండియన్స్ అనే వాళ్ళు ఉన్నారండి. సో 95% ఇండియన్స్ ఉన్నారు అనుకుంటే వన్ థింగ్ ఈజ్ వెరీ క్లియర్, మనకి ఇంక అక్కడ వేరే ప్రాబ్లమ్స్ ఏవీ లేకుండా మన వాళ్ళే చాలా మంది అక్కడ ఉన్నారు అనేది. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత వచ్చేటువంటి మెయిన్ కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, మోడ్ ఆఫ్ టీచింగ్ అనేది ఎలా ఉంటుంది, ఏ లాంగ్వేజ్లో ఉంటుంది అక్కడ? మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ వచ్చేసి లోకల్ లాంగ్వేజ్ వచ్చి రష్యన్ అండి. బట్ కాలేజీలో చదువుకున్నంత వరకు ఏవైతే ఉంటుందో అది స్ట్రిక్ట్గా ఇంగ్లీషే ఉంటుందండి. మొత్తం స్టార్టింగ్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు వాళ్ళకి ఇంగ్లీష్లోనే టీచ్ చేస్తారు. బట్ రష్యన్ అనేది కూడా ఇంపార్టెంట్ లాంగ్వేజ్, ఎందుకంటే అక్కడ లోకల్స్తో కానివ్వండి, పోనీ హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు రూరల్ పేషెంట్స్ వస్తారు, వాళ్ళకి ఇంగ్లీష్ అంత రాదు. సో అప్పుడు వాళ్ళతో కమ్యూనికేట్ చేసిన కేస్ హిస్టరీ తీసుకోవాలన్నా మనకి లోకల్ లాంగ్వేజ్ ఇంపార్టెంట్. సో మనం ఒక్క దగ్గరికి వెళ్ళి అన్ని సంవత్సరాలు గడపాలి అన్నప్పుడు అక్కడ లోకల్ లాంగ్వేజ్ కూడా మనకి చాలా కీ రోల్ ప్లే చేస్తుంది, ఆల్దో మనం ఇంగ్లీష్లోనే చదువుకున్నా కూడా. సో రష్యన్ కూడా వాళ్ళకి కరికులంలో ఇంక్లూడ్ అయి ఉంటుంది. వీక్లీ 2 క్లాసెస్ 3 క్లాసెస్ అలా ఉంటాయి. సో బట్ టిల్ 3 years అనేది వాళ్ళ రష్యన్ లాంగ్వేజ్ అయితే నేర్చుకుంటారండి. తర్వాత వాళ్ళు ఫ్లూయెంట్ అయిపోతారు ఆ లాంగ్వేజ్లో. ఇది ఒక కమ్యూనికేషన్ స్కిల్గానే కాకుండా లైఫ్ స్కిల్గా కూడా ఉపయోగపడుతుందండి. ఇప్పుడు ఫ్యూచర్లో వేరే కంట్రీలో వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకున్న స్టూడెంట్స్ కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఆల్రెడీ ఈ లాంగ్వేజ్ వస్తుంది, సో ఈజీగా సెటిల్ అవ్వగలుగుతారు. అదేవిధంగా ఇప్పుడు రేపు ఫ్యూచర్లో మనకి యూరోపియన్ కంట్రీస్ ఎక్కడికైనా వెళ్ళారు, అక్కడ వాళ్ళకి వేరే లాంగ్వేజ్ ఉంది, అప్పుడు వాళ్ళకి కష్టం అనిపించదు, ఎందుకంటే ఇలాంటి ఎక్స్పీరియన్స్ వాళ్ళ దగ్గర ముందే ఉంది కాబట్టి. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మీరు నేషనల్ మెడికల్ కౌన్సిల్ పర్మిషన్స్ ఉన్నాయి, లైసెన్స్ అనేది ఉంటుంది అనుకున్నప్పుడు అక్కడ చదువుకొని వచ్చిన తర్వాత ఇక్కడ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరము డైరెక్ట్గా వచ్చేస్తుందా, లేకపోతే మళ్ళీ డు దే నీడ్ టు క్వాలిఫై ఎనీ అదర్ ఎగ్జామ్? అవునండి, అక్కడ నుంచి వచ్చిన తర్వాత డిగ్రీ తీసుకొని వస్తారు కదా, తర్వాత ఇక్కడ నేషనల్ మెడికల్ కమిషన్కి అప్లై చేసుకోవాలి. సో వాళ్ళు ఒక ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు. ఆ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ ప్లస్ డిగ్రీతో ఎగ్జామ్కి అప్లై చేసుకోవచ్చు. ఆ ఎగ్జామ్ పేరు ఇప్పుడైతే FMGE అని ఉందండి, ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్. ఫ్యూచర్లో దాన్ని నెక్స్ట్ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ అని కన్వర్ట్ చేస్తున్నారు. ఆ ఎగ్జామ్ అనేది ఇండియన్ స్టూడెంట్స్కి, ఫారెన్లో చదువుకొచ్చిన స్టూడెంట్స్కి అందరికీ కామన్ ఎగ్జామ్. సో వాళ్ళు ఇప్పుడు ఎవరైతే జాయిన్ అవుతారో ఆ నెక్స్ట్ ఎగ్జామే ఇస్తారు అందరూ 2030-31లో. సో వాళ్ళకి ఆ రేంజ్లో తగిన ప్రిపరేషన్ అనేది కూడా మనం ఇవ్వడం జరుగుతుంది యూనివర్సిటీ సైడ్ నుంచి. ఓకే, యా. సో ఐ వాంట్ టు టాక్ విత్ Zipper Gulji. Like, just wanted to know about the atmosphere or conditions there in Kyrgyzstan. Like, can we survive there? Yes, certainly. Kyrgyz Republic is a very hospitable country and very friendly. In our the political situation is also stable, and the economical situation is also good for all students. And I want to say that for Indian students, especially for our students in our institute, the atmosphere, climate is very friendly. We are trying to help for each student. We are trying to support them in every question, in every issue. Even they can call us in any time and ask some questions with their issue and to solve them. We're trying to help them, to support them in every question. Yeah. So tell us about the support you are giving to
Telugu students, especially from India? We support the students because becoming a doctor is never random. It's not the easiest path. It's the choice of the strongest one. Being a doctor means taking responsibility, living for others, and being ready to act when it matters most. For us, education is a lifelong commitment. Our rector is a professor, doctor of medical sciences, and an honored doctor of Kyrgyz Republic. She has personally guided and mentored 8 PhD doctors, students through their successful academic and professional journeys. Unlike some universities where the academic process is run by businessmen and celebrities, at BIMI it is led by true professionals. Oh, true professionals in the sense they are also doctors. Yes, of course. ఓకే యప్. సో ఇది మంచి పాయింట్. మీరే చెప్పారు, అక్కడ కేవలం చదువుకొని వచ్చి ఇక్కడ ఏదో చేయడం కాదు, బీయింగ్ ఏ డాక్టర్ నాకు తెలుసు అక్కడ ఉన్నటువంటి కష్టాలు ఏంటి అనేది. ఇల్దర్ చెప్పిన పాయింట్ కూడా అది. ఇంకెవరో ప్రొఫెషనల్స్, బిజినెస్ మ్యాన్లో, సెలబ్రిటీసో కాదు రన్ చేస్తుంది, డాక్టర్స్ మాత్రమే దాన్ని రన్ చేస్తున్నారని. బిఏఎంఐకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి మెడికల్ ఇన్స్టిట్యూషన్ హాస్పిటల్తో అసోసియేట్ అయ్యి ఉందా? ఎలా ఉంది అక్కడ? కావాలంటే లైక్ థియరీ అంటే ఇక్కడ క్లాస్ రూమ్లో వస్తుంది, వాట్ అబౌట్ ప్రాక్టికల్స్కి అక్కడ హాస్పిటల్ ఫెసిలిటీ అన్నీ ఉన్నాయి అందులోనే? అవునండి, తప్పకుండా. ఇప్పుడు ఏదైతే మెడికల్ కాలేజ్ ఉంటుందో దానికి కావాల్సినటువంటి క్లినిక్స్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, హాస్పిటల్ అటాచ్మెంట్ అక్కడ ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు మనకి ఎలాగైతే అంతా ఒకే హాస్పిటల్లో ఉంటుందో అక్కడ అలా ఉండదు. సో ఇప్పుడు టీబీ పేషెంట్ ఉన్నాడు, వాళ్ళని తీసుకొచ్చి మనం సిటీ సెంటర్లో ఉన్న హాస్పిటల్లో పెట్టలేం. సో టీబీ హాస్పిటల్ ఊరు అవతల ఉంటుంది. సో అలా సపరేట్ ఫ్యాకల్టీకి సపరేట్ హాస్పిటల్స్ ఉంటాయి. ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అన్ని హాస్పిటల్స్కి రొటేషన్కి వెళ్తారు. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ పేషెంట్స్ చూడడానికి వాళ్ళకి దొరుకుతుంది. అదేవిధంగా ప్రాక్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇన్ హాస్పిటల్ బిల్డింగ్ జరుగుతాయి, ఇన్ క్యాంపస్ జరుగుతాయి. సో వాళ్ళకి ఫస్ట్ 3 years అయితే ఇన్ క్యాంపస్లోనే మ్యాక్సిమం అన్ని క్లాసులు ఉంటాయి. అడపదడప పాలిక్లినిక్స్కి వెళ్ళి చూసి వస్తూ ఉంటారండి పేషెంట్స్ ఎలా ఉన్నారు. ఎందుకంటే ఐడియాలజీ వస్తుంది. ఫస్ట్ 3 years ఈజ్ బిల్డింగ్ ఐడియాలజీ అబౌట్ క్లినిక్స్ అండ్ ప్రాక్టికల్స్ హౌ దే గోయింగ్. తర్వాత 3 years ఏం చేస్తారంటే కంప్లీట్గా ఇంకా మొత్తం హాస్పిటల్స్లోనే ఉంటుంది. సో వాళ్ళ హాస్పిటల్ డైలీ మార్నింగ్ వెళ్ళిన దగ్గర నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళకి హాస్పిటల్ సెటప్లోనే ఉంటుంది. సో మార్నింగ్ ఒక క్లాస్ ఉంటుంది, ఈవినింగ్ ఒక లెక్చర్ ఉంటుంది, అలా జరుగుతాయి అన్నమాట ప్రాక్టికల్స్. సో వాళ్ళు ఫైనల్ ఇయర్ నుంచి బయటకు వచ్చేటప్పటికి మొత్తం హాస్పిటల్లో పేషెంట్స్ ఎలా ఉంటారు, ఏంటి, ఏం కేసెస్ ఉంటాయి, ఇండియాకి వచ్చిన తర్వాత మనకి ఏమైనా ఇబ్బంది జరుగుతుందా లేదా, ఇలాంటి వాటిలన్నిటి గురించి అవేర్నెస్గా ఉంటుంది. అదేవిధంగా అక్కడ ఉన్న టీచర్స్తో కాకుండా మనం బయట నుంచి కూడా, అంటే ఇండియా నుంచి విజిటింగ్ ఫ్యాకల్టీని కూడా తీసుకెళ్తాం. ఓకే. సో అక్కడ చదువుకొని వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి క్లైమాటిక్ కండిషన్స్ వేరు, వాళ్ళు తీసుకునే ఫుడ్ వేరు, వాళ్ళ అనాటమీ వేరుంటుంది, మన దగ్గర వేరుంటుంది అనేటువంటి ఇప్పటిదాకా ఒక నోషన్ అనేది ఉండింది కదా. సో అదంతా మిత్తే అంటారా? అవునండి, తప్పకుండా మిత్. అంటే ఇప్పుడు సోవియట్ టైంలో ఉన్నదండి, అలాంటి కష్టాలు పడ్డారు. ఇప్పుడు పెరుగుతున్న లేటెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల ప్లస్ లేటెస్ట్ టెక్నాలజీ వల్ల మనకి ఇక్కడ ఉన్నవన్నీ అక్కడ అవైలబుల్గా ఉన్నాయి. సో మనకి ఇక్కడ ఎలాగైతే జీవితం ఉంటుందో అక్కడ కూడా అలాగే ఉంటుందండి. సో మనం హాస్టల్లోనూ మనం మెస్ ప్రొవైడ్ చేస్తున్నాం స్టూడెంట్స్కి. మన ఆంధ్ర షెఫ్ ఉంటారు హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా. సో వాళ్ళకి తిండి విషయంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. యూనివర్సిటీ సైడ్ నుండి హాస్టల్ ఉంది. సో హాస్టల్లోనే మెస్ ఉన్నప్పుడు వాళ్ళకి అసలు ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదండి. ప్లస్ క్లైమేటిక్ కండిషన్కి వస్తే మనకి ఇండియా అనేది చాలా పెద్ద కంట్రీ అండి. సో మనకి సౌత్ లో అయితే ఎండలు ఎక్కువ కానివ్వండి, నార్త్ సైడ్కి వెళ్ళినప్పుడు మనకి అక్కడ చలికాలంలో చలి బాగా ఉంటుందండి. చాలా బాగా అంటే ఒక 5 degrees వరకు వెళ్తుంది ఢిల్లీలో చూసుకున్నట్లయితే. సో అలాగే అక్కడ కూడా టైమ్లీ చేంజెస్ అనేవి కూడా ఉంటాయి. సో వెదర్ కండిషన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకసారి స్టూడెంట్ అడాప్ట్ అయిపోతారు. సో ఇప్పుడు బిఐఎంఐలో అడ్మిషన్ కోసం ఆ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది? హూ ఆర్ ఎలిజిబుల్ అండి? బిఐఎంఐలోనే కానివ్వండి, ఏ కాలేజ్లో కానివ్వండి, ఇండియా నుంచి ఒక స్టూడెంట్ వెళ్ళాలి అంటే నీట్ అనేది ఖచ్చితంగా క్వాలిఫై అయి ఉండాలి. నీట్ క్వాలిఫికేషన్ అనేది ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో అది లాస్ట్ ఇయర్ వేరేలాగా ఉంది, ఈ ఇయర్ వేరేలాగా ఉంది. ఈ ఇయర్ వచ్చేసి అన్రిజర్వ్డ్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 144 marks అయితే సెక్యూర్ చేసుకో ఉండాలి. అదేవిధంగా రిజర్వ్డ్ కేటగిరీస్లో 113 marks అనేవి సెక్యూర్ చేసుకో ఉండాలండి. దీంతో పాటు బిఏఎంఐలో క్వాలిఫై అవ్వాలి అంటే వాళ్ళు 12th classలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీలో
వాళ్ళకి 50% అనేది సెక్యూర్ చేసుకోవాలి. ఓకే. అక్కడ మళ్ళీ ఎంట్రన్స్ ఎగ్జామ్ అలా ఏమన్నా ఉంటుందా? ఏముండదు? అక్కడ కూడా ఉంటుందండి. దట్ డిపెండ్స్ అపాన్ కాలేజ్ టు కాలేజ్ వేరేలా ఉంటది. సో ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది స్టూడెంట్ అక్కడికి వెళ్ళిన తర్వాత స్టార్టింగ్‌లో కండక్ట్ చేస్తారు. అది. సో స్కాలర్‌షిప్స్ కావచ్చు ఇలాంటివన్నీ ఏమైనా ఉంటాయా? స్కాలర్‌షిప్ అనేది యూనివర్సిటీ సైడ్ నుంచి కాదండి. బట్ మా సైడ్ నుంచి మేము ప్రొవైడ్ సో చేస్తున్నాం. బీబీఎం ప్రొవైడ్ చేస్తోంది అది? అవునండి. బీబీఎం ఎడ్యుకేర్ మా సంస్థ తరఫు నుంచి మేమే ఇప్పుడు డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా మంది ఏంటంటే ఇక్కడ అఫోర్డబిలిటీ మెయిన్ ఇష్యూ. ఇప్పుడు ఇండియాలో అఫోర్డ్ చేయలేకుండా ఉంటారు. ఇండియాలో కొనాలి అంటే ₹1,00,00,000 1,50,00,000 అవుతుంది. సో అలాంటి వాళ్ళు మెయిన్ మానిటరీ ఇష్యూస్ వల్లే బయటికెళ్ళి చదువుకోవాలనుకుంటున్నారు కదా. సో వాళ్ళకి కొంచెం ఓదార్పుగా ఉండాలి, ఫైనాన్షియల్ సపోర్ట్‌గా ఉండాలి అని చెప్పి వాళ్ళకి మేము స్కాలర్‌షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మేము ఎవ్రీ ఇయర్ అనలైజ్ చేస్తామండి. ఇప్పుడు యూనివర్సిటీ టాప్ 1, 2, 3 వస్తారు కదా. ఫస్ట్ వచ్చిన స్టూడెంట్స్‌కి మేము ఫీజులో 50% మేము తగ్గిస్తాం మా సంస్థ తరపున. యూనివర్సిటీ సైడ్ నుంచి కాదు, మా సంస్థ తరపు నుంచి హాఫ్ ఫీజు అనేది మేమే పే చేసుకుంటాం. అదే సెకండ్ వచ్చిన వాళ్ళకి $1,000, థర్డ్ వచ్చిన వాళ్ళకి $500 మేము ఇస్తామండి స్కాలర్‌షిప్. ఇది ఎవ్రీ ఇయర్ సిన్స్ 13 years దిస్ ఇస్ కంటిన్యూయింగ్ అంతే. అవునండి. మొదట్లో లేదు. మేము సంస్థగా ఫామ్ అయినప్పటి నుంచి పిల్లలకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు కాంపిటేటివ్నెస్ లేకపోతే పిల్లలు కూడా మనం చదువుతున్నాము అన్నట్లుంటది. అదే నువ్వు ఫస్ట్ వస్తే నీకు స్కాలర్‌షిప్ వస్తది. నువ్వు సగం ఫీజులోనే చదువుకోగలుగుతావు అంటే వాళ్ళు కూడా కొంచెం ఎంతూసియాజం చూయించి అందరూ ఫస్ట్ ఎంకరేజ్‌మెంట్ అనేది ఉంటుంది. అవునండి. యాహ్. సో జిపర్ గుల్, tell me about the safety and security in the university campus. About the safety and security, we'll say that it is our building is a new building, and it's we have our guard, special person who is sitting. And we have the special face control also. Yes, all the students, for example, they have to make a photo and then they have to, we'll put it on there and then it will be like face control. Without this face control, it is impossible to enter the building. Yes. Okay. It is totally safe, our building, and we have whole 24/7. I would say it is very safe. Secure. So then, what about the hostel facility accommodation? It is there in the university campus itself, or? Hostel. We have some hostels, and it's also safety and security, but it's not very close to our building, but it's not so far. It is near our building. And it's also we have their persons who will be there and who will be responsible for the safety and security also. Because parents are trusting you and they are sending their kids to you. Yes, parents are trusting us and trusting on our administration, our institute, and it's for them it is a different country with a different culture. That's why we try to help them. Okay, so Ildar, tell me about the degree. Is it recognized in India and the government? Yes, our program is based on the Indian MCI syllabus, and our diploma is recognized globally. Importantly, students begin clinical training after the very first semester. We have 11 of our clinics. Okay. Where classes are led by the practicing doctors. Students also train with ambulance services and public hospitals. After each semester, we offer 2 weeks FMG prep courses. Okay. In English also, with a guest professor from India, from Hyderabad too. Okay, that's great. Yeah. Oh. సో ఇక్కడ నుంచి కూడా వస్తుంటారు గెస్ట్ ప్రొఫెసర్స్, హైదరాబాద్ నుంచి కూడా? అవునండి, మనం తెలుగు వారం కాబట్టి ఇక్కడ నుంచే ప్రొఫెసర్స్ తో టైఅప్ పెట్టుకొని ఇక్కడ నుంచి తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. ఇదంతా కరికులంలోనే ఇంక్లూడెడ్ అండి. సో స్టూడెంట్స్ ఎటువంటి సపరేట్ గా పే చేసుకోవడం అనేది ఉండదు. సో మేము ఆల్రెడీ ఇంక్లూడ్ చేసి పిల్లలకి ఇంత పే చేసుకోవాలి అని ఇన్ఫార్మ్ చేస్తున్నాము. సో వాళ్ళకి మిగతా కన్సల్టెన్సీస్ ఏవైతే ఉన్నాయో అలా మేము సపరేట్గా ఛార్జ్ చేయడం అనేది జరగదు. కరికులంలోనే ఉంటుంది. ఎవ్రీ సెమిస్టర్కి ఒకసారి వచ్చి వాళ్ళు టీచ్ చేయడం జరుగుతుంది. దానికి అటెండెన్స్ కూడా కంపల్సరీగా పెట్టాం కాబట్టి స్టూడెంట్స్ స్కిప్ చేయడానికి కూడా లేదు. సో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ క్లాసులు ఎలాగైతే అటెండ్ అవుతున్నారో
అదేవిధంగా ఈ ఎంసీఏ కోచింగ్ క్లాసెస్ కూడా అటెండ్ అవుతారు ఫస్ట్ ఇయర్ నుంచి, ఫస్ట్ సెమిస్టర్ నుంచే స్టార్ట్ అయిపోతుంది. ఓకే. అలా చేస్తేనే వాళ్ళకి ఇండియాకి వచ్చిన తర్వాత పాస్ పర్సంటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఒకవేళ మిగతా వాళ్ళలాగా మనం పంపించామా వదిలేసామా అన్నట్లు కాకుండా మనం ఫస్ట్ ఇయర్ వెళ్ళినప్పటి నుంచి వాళ్ళని టేక్ కేర్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు పంపించడం ఇంపార్టెంట్ కాదు, వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎగ్జామ్ క్లియర్ చేసుకొని డాక్టర్ అవ్వడం ఇంపార్టెంట్. అది టైం మనీ వేస్ట్ అవ్వకుండా ఉండాలి. అవునండి. ఇప్పుడు పేరెంట్స్ కూడా అదే చూడాలి కదా. ఇప్పుడు స్టూడెంట్ పంపిస్తే సరిపోదు, మనం ఒక కాలేజీలో చేర్చేసామంటే అక్కడితో వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అయిపోదు. పంపించడం ఎప్పుడు ఇంపార్టెంట్ కాదు, అక్కడ నుంచి తిరిగి వచ్చి ఇక్కడ డాక్టర్గా ప్రాక్టీస్ చేసుకోవడానికి కదా ఈ ప్రాసెస్ అంతా చేస్తున్నాం. సో అలా చేసుకోలేనప్పుడు ఆ కంట్రీకి వెళ్ళి వేస్ట్, ఆ కాలేజ్కి వెళ్ళి వేస్ట్ కదండి. సో అలా ఉండకూడదు అని చెప్పి నేను డాక్టర్గా తీసుకున్న నిర్ణయం వల్ల ఇక్కడ మనం ప్రాక్టీస్ చేసుకోవాలి, వచ్చిన తర్వాత మన పాస్ పర్సంటేజ్ బాగుండాలని ఇవన్నీ కరికులంలో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో చాలా ఏళ్ల నుంచి విదేశాల్లో వైద్య విద్య అనేది తక్కువ ఖర్చుతోనే కంప్లీట్ చేసుకోవచ్చు అంటారు కదా. మనకి బోల్డ్ అన్ని కంట్రీస్, బోల్డ్ అన్ని యూనివర్సిటీల్లో ఇది ఆఫర్ చేస్తున్నప్పుడు వై కిర్గిస్తాన్, వై బిఐఎంఐ అంటే అక్కడ ఆఫర్ చేస్తున్నటువంటి కోర్సులు ఎట్ ద సేమ్ టైం ఫీ స్ట్రక్చర్ గురించి కూడా ఆలోచిస్తారు కదా, ఏం చెప్తారు దాని గురించి? అవునండి, ఒకప్పుడు మనం చూసుకున్నట్లయితే ఉక్రెయిన్ ఈ స్టడీ అబ్రాడ్కి పైనియర్గా ఉండేది. తర్వాత ఇప్పుడు ఈ జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ వల్ల ఉక్రెయిన్ నుంచి స్టూడెంట్స్ అందరూ వచ్చేయడం జరిగింది. ఈ కిర్గిస్తాన్లో కూడా గత 20 సంవత్సరాలుగా స్టూడెంట్స్, 20-30 సంవత్సరాలుగా స్టూడెంట్స్ వెళ్తున్నారు అనమాట. సో ఈ మెయిన్ కిర్గిస్తాన్కి ఉక్రెయిన్కి కంపారిజన్ చేసినట్లయితే ఉక్రెయిన్ యూరోపియన్ కంట్రీ కింద వచ్చేదండి. సో అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ అదే రేంజ్లో ఉండేది, ప్లస్ ఫీ స్ట్రక్చర్ కూడా అదే రేంజ్లో ఉండేది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇండియాలో చాలా మంది అఫోర్డబిలిటీయే ఇష్యూ కదా. సో అది కూడా మనం మైండ్లో పెట్టుకోవాలి, ప్రాపర్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి, అట్ ది సేమ్ టైం అఫోర్డబుల్గా కూడా ఉండాలి, అండ్ క్వాలిటీ అనేది కూడా క్వాలిటీ కూడా ఉండాలి. సో మిగతా కంట్రీస్లో కంపేర్ చేస్తే మన ఇన్స్టిట్యూట్లో నేను ఇందాక చెప్పినట్లుగా ఈ కోచింగ్ ఇంక్లూడ్ చేయడం కానివ్వండి, క్వాలిటీ ఎడ్యుకేషన్ కానివ్వండి, ఈ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో అందరూ డాక్టర్స్ అవ్వడం కానివ్వండి, అదేవిధంగా కన్సల్టెంట్ ఎవరైతే మనం పంపిస్తున్నామో అఫీషియల్ యూనివర్సిటీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మనం కూడా డాక్టర్స్ అవ్వడం కాబట్టి ఈ కేర్ అనేది ఓవరాల్గా ఉందండి. సో మనం ఆ యూనివర్సిటీని చూస్ చేసుకోవడానికి ఇదే చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు వేరే బిజినెస్ మ్యాన్ ఉన్నారు, వాళ్ళ పని చూసుకొని స్టూడెంట్ని జాయిన్ చేయించేస్తారు, తర్వాత నువ్వు పాస్ అవుతే అవ్వు లేకపోతే లేదు, అది నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అలా కాకుండా స్టూడెంట్ ఒక 18 సంవత్సరాల పిల్లవాడికి ఏం తెలియదు కదండి. సో మనం వాళ్ళని ఫస్ట్ వెళ్ళినప్పటి నుంచి వాళ్ళ బాగోగులన్నీ మనం చూసుకొని. అక్కడ ఉన్నారా మీ రిప్రజెంటేటివ్స్? అక్కడ ఉంటారా? అవునండి, మన ఆఫీషియల్ ఆఫీస్ ఉంది BBM నుంచి ఉన్నారు అక్కడ. సో మనం ఎప్పుడు స్టూడెంట్స్ ని టేక్ కేర్ చేసుకుంటాం అక్కడ. వాళ్ళకి అర్ధరాత్రి అపరాత్రి అయినా మనం చూడడం. రిప్రజెంటేటివ్స్ ఉన్నారు మీ వాళ్ళు. సో మనం అక్కడ గైడ్ ఉంటారండి అక్కడ టేక్ కేర్ చేసుకోవడానికి. వాళ్ళు ఎప్పుడు, నేను ఒకవేళ పర్సనల్గా అక్కడ ప్రెసెంట్ లేకపోయినా అక్కడ నుంచి నాకు కాల్ చేసి ఇన్ఫార్మ్ చేస్తారు. అదేవిధంగా వాళ్ళు అక్కడ చూసుకుంటూ ఉంటారు. సో హాస్టల్స్లో ఉంటారు, వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది వచ్చినా ఎప్పుడైనా కాల్ చేయొచ్చు, మేము ఎప్పుడు రెస్పాన్సివ్గానే ఉంటాం. ఎందుకంటే ఆల్ టుగెదర్ ఒక డిఫరెంట్ కంట్రీలో ఉన్నారు, మళ్ళీ అందులో రష్యన్ లాంగ్వేజ్ అనేది నేర్చుకోవడానికి కొంచెం ఇనీషియల్గా హికప్స్ అనేవి ఉంటాయి. ఆ టైంలో ఎక్కడో ఉన్నాము, మాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు అనే ఒక ఫీల్ లేకుండా, ఎంత 95% ఇండియన్స్ ఉన్నప్పటికీ కూడా ఒక ఫీల్ ఉంటుంది వెరీ ఇప్పుడే వెళ్ళిన పిల్లలకి అనేది. సో ఒక సపోర్ట్ సిస్టమ్ ఫ్రమ్ యువర్ ఎండ్ అయితే ఉంది కదా అక్కడ? అవునండి, మన ఆఫీస్ అక్కడ ఉంది, సో మన రిప్రజెంటేటివ్ అక్కడ ఉంటారు. సో నేను పర్సనల్గా అక్కడ ప్రెసెంట్ లేకపోయినా మా బ్రదర్ కానివ్వండి, లేకపోతే మన సైడ్ నుంచి వర్కర్స్ కానివ్వండి యూనివర్సిటీలో అనేది ప్రెసెంట్ అయితే ఉంటారు. సో వాళ్ళు ఎప్పుడు వాళ్ళ పని అదే, యూనివర్సిటీలో స్టూడెంట్స్కి ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా, స్టూడెంట్స్కి ఏం పనులు ఏమన్నా ఉంటే అవి చేసి పెట్టడం వాళ్ళ పని. ఎగ్జాక్ట్లీ. సో మనం ఆ విధంగా టేక్ కేర్ చేసుకుంటున్నాం స్టూడెంట్స్ని ఫస్ట్ ఇయర్ నుంచే. ఫీ స్ట్రక్చర్ అనేది ఎలా ఉందండి అక్కడ? ఫీ స్ట్రక్చర్ చాలా అఫోర్డబుల్గా ఉందండి. ఇప్పుడు మనకి ఎవ్రీ ఇయర్ 1.9 lakh per సెమిస్టర్ అనేది ఖర్చు అవుతుందండి. ఇది ఓన్లీ ట్యూషన్ ఫీస్ ఆర్ ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్? ఇది ఓన్లీ ట్యూషన్ ఫీ మాత్రమేనండి. మెస్కి హాస్టల్కి ఇంకొక $2,000 అయితే ఖర్చు అవుతుంది. సో మనం అది డాలర్ టు డాలర్ ఇన్ఫ్లేషన్ బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. సో $2,000 అనేది ఫిక్స్ అమౌంట్ అండి. సో అది కాకుండా 1.9 lakh సెమిస్టర్కి ఖర్చు అవుతుంది. ఇది ఎవ్రీ ఇయర్ వాళ్ళు రొటీన్గా పే చేసుకుంటూ ఉంటారు. సో ఇలా చూసుకున్నట్లయితే మనకి ఒక 25 lakhs నుంచి 30 lakhs వరకు వాళ్ళకి MBBS కోర్స్ అనేది పూర్తయిపోతుంది. 30 lakhs లో MBBS కంప్లీట్ అయిపోతుంది ఇంకా? అవునండి, ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్, ట్యూషన్ ఫీజ్, మెస్, హాస్టల్ అక్కడ. అవునండి, అంతా
Okay, okay. That's a fair thing. Like with a less expense, with a less fees, they can complete their MBBS, right? Yeah. So, what is the message you want to give to Telugu parents and students? I want to tell to parents and students that Bishkek Medical International Institute. I want to say that we are very happy that mostly our students from India, and we will try to help them to get governmental degree in general medicine. Our administration and our institute is ready to support them in every step. Our administration and our staff will do their best to give the very quality education and medicine. Yeah. So, Ilda, tell me about USPs of BIMI. Like either it may be fees or about the specialities, about the faculty. This is our best part. Our tuition fee per year is equal to what some universities charge per semester. No hidden fees. You work directly with the university. Okay. You get top quality medical education, and at a fair of transparent price. Our graduates successfully work in India already, and abroad. We prepare students from FMG, ECFMG, and other international exams. We offer career guidance, provide recommendations, and stay in touch even after graduation. ఓకే సో ఇల్దర్ ఒక మాట చెప్పారు హిడెన్ ఛార్జెస్ అనేవి ఉండవు అనేది యూజువల్గా అలాంటి ఛార్జెస్ కూడా ఉంటాయి మేము విదేశాల్లో చదువుకోవడానికి వెళ్తున్నాము అనుకున్నప్పుడు కండిషన్స్ అప్లై లాగా అలా కూడా కనిపిస్తూ ఉంటాయి అవి అవునండి ఇల్దర్ చెప్పినట్టుగానే చాలా మంది ఇప్పుడు మనకి ఏవైతే ప్రమోషన్స్ చేస్తారో మనకి చాలా మంది 15 lakhs అయిపోతుంది 20 lakhs అయిపోతుంది ఇలా ప్రామిస్ చేస్తారు నేను టీవీలో కూడా చూసానండి బట్ అవన్నీ నిజం కాదు ఇప్పుడు మినిమం ఇంత సర్టన్ అమౌంట్ అనేది అయితే అవుతుంది అది కాకుండా మనకి చార్జెస్ అవి ఇవి చార్జ్ చేస్తారు ఏదైతే మనం ఎగ్జాక్ట్గా చెప్తామో ఆ ఫిగర్ కాకుండా ఖచ్చితంగా వేరే యూనివర్సిటీస్లో అంతా ఆ చార్జెస్ చేస్తారు ఎందుకంటే వాళ్ళు బిజినెస్ పర్సన్స్ ఒక డాక్టర్ ఓరియంటేషన్ కాదు వాళ్ళు ఈ పిల్లలు ఎక్కడి నుంచో మన దగ్గరికి అఫోర్డబిలిటీ ఇష్యూ వల్ల వచ్చారు ఇవన్నీ చూడరు సో మెయిన్ అదే చూడాలి కదా ఇప్పుడు నేను ఒక డాక్టర్గా నేను కష్టాలు పడ్డాను నేను చదువుకోవాల్సినప్పుడు ఇప్పుడు అందరూ అవి పడాలి అని నేను అనుకోను కదా సో అలాంటివన్నీ లేకుండా చదువుకోవాలి హ్యాజిల్ ఫ్రీగా ఉండాలి అనేది మా కాన్సెప్ట్ అండి మెయిన్గా క్వాలిటీ ఎడ్యుకేషన్ అట్ అఫోర్డబుల్ ప్రైస్ సో ఇలాంటి ఛార్జెస్ అన్నీ మా దగ్గర ఏమి ఉండవండి మనం ఏదైతే చెప్తామో అది ఆ ఫీజు డైరెక్ట్గా యూనివర్సిటీకే పే చేస్తారు మన దగ్గర కూడా ఏం పే చేయరు సో ఇంతకంటే ట్రాన్స్పరెంట్గా అయ్యే కన్సల్టెన్సీ ఉండరండి ఒక డాక్టర్ లెడ్ ప్లస్ ట్రాన్స్పరెంట్గా ఉన్నాము ప్లస్ స్టూడెంట్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేస్తున్నాము అదే కాకుండా స్టూడెంట్స్ కంప్లీట్ చేసుకొని ఇండియాకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు మనతో టచ్లో ఉండి వాళ్ళ కెరియర్కి ఎటువంటి గైడెన్స్ కావాలన్నా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది వరకు మా పాస్ట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా మంది చాలా మంచి ప్లేసెస్లో సెటిల్ అయ్యారండి ఉక్రెయిన్లో కానివ్వండి కిర్గిస్తాన్లో కానివ్వండి ఇంకా వేరే దేశాల్లో కానివ్వండి స్టూడెంట్స్ అక్కడ నుంచి ఇక్కడికి రావడం తర్వాత ఎగ్జామ్ క్లియర్ చేసుకోవడం తర్వాత ఇంటర్న్షిప్ చేసుకోవడం తర్వాత పీజీలు క్రాక్ చేయడం సర్జన్స్ గైనకాలజిస్ట్ పీడియాట్రిషియన్స్ మెడిసిన్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు రీసెంట్గా కూడా సూపర్ స్పెషాలిటీలో జాయిన్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి ఓకే అక్కడ ఓన్లీ యూజీ కోర్స్ మాత్రమే ఉంది కదా ఎంబీబీఎస్ కోర్స్ మాత్రమే ఉంది స్పెషాలిటీ కావచ్చు పీజీ కోర్సులు అక్కడ ఉన్నాయా అవునండి ఇది మంచి క్వశ్చన్ అక్కడ యూజీ చేసి ఇండియాకి వస్తే అది ఎంబీబీఎస్ కింద ఈక్వలెంట్ ఇస్తారు అదేవిధంగా పీజీ చేసినట్లయితే విదేశాల్లో ఓన్లీ 5 కంట్రీస్లో చేసిన పీజీ మాత్రమే ఇండియాలో వ్యాలిడ్ సో యూకే యుఎస్ఏ ఆస్ట్రేలియా కెనడా న్యూజిలాండ్ ఈ 5 కంట్రీస్లో చేస్తే ఆ పీజీ ఇండియాలో మీరు వచ్చి అక్కడ ఉన్న రిజిస్ట్రేషన్తో పాటు ఎన్ఎంసీకి వెళ్ళి రిజిస్టర్ చేయించేసుకోవచ్చు డైరెక్ట్గా అదే వేరే ఇతర కంట్రీస్లో చేశారనుకోండి ఆ పీజీ వ్యాలిడ్ కాదు ఇండియాలో సో మీరు ఏదో ఆ కంట్రీలో సెటిల్ అవ్వాలి అన్న ఉద్దేశం ఉంటే అప్పుడు అక్కడ పీజీ చేసుకోండి సో పేరెంట్స్ ఇది కూడా కన్సిడర్ చేయాలి అవునండి ఖచ్చితంగా చేయాలి ఇప్పుడు చాలా మంది మీరు జార్జియాలో చదువుతారు లేకపోతే వేరే రష్యాలో చదువుతారు మీకు అక్కడ పీజీ ఫ్రీ ఇస్తామంటే పీజీ తీసుకున్న లాభం లేదండి
అక్కడ సెటిల్ అవ్వాలి అనుకుంటే సెటిల్ అవ్వాలి అన్న ఒక ఇంటెన్షన్ ఉంటే తప్పితే ఆ పీజీ ఇండియాలో వ్యాలిడ్ కాదు. ఓకే. సో నేను చెప్పిన కంట్రీస్లో మాత్రం చేసిన పీజీ మాత్రమే వ్యాలిడ్. ప్లస్ ఆ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇండియాలో సబ్మిట్ చేస్తేనే అది వ్యాలిడ్. ఓకే. దెన్ వాట్ అబౌట్ దిస్ వీసా అంటే మిగతా ప్రాసెస్ అంతా మీరే చూస్తారా, యూనివర్సిటీ చూస్తుందా ఎలా? అవునండి, ఇది మేము అందరం కలిసి చేసే కృషి. ఇందులో యూనివర్సిటీ పార్ట్ ఏదైతే ఉంటుందో అది యూనివర్సిటీ చేస్తుంది, మా పార్ట్ ఏదైతే ఉందో అది మేము చేస్తాము. అడ్మిషన్ ప్రాసెసింగ్, వీసా అసిస్టెన్స్ దగ్గర నుంచి, డాక్యుమెంటేషన్ దగ్గర నుంచి, వీసా ఏదైతే చేయించాలో అవన్నీ మేము చేయిస్తాము. స్టూడెంట్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము డైరెక్ట్గా యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ ఇన్ పర్సన్ వెళ్ళి అక్కడ స్టూడెంట్స్ని దిగబెట్టి కొద్ది రోజులు సర్దుమనిగాక తర్వాత మళ్ళీ ఈ పేరెంట్స్తో మాట్లాడడం కానివ్వండి, లేకపోతే పేరెంట్స్ని అక్కడికి, కొన్నిసార్లు పేరెంట్స్ బాగా మిస్ అవుతారండి. సో పేరెంట్స్కి వీసా అసిస్ట్ చేసి అక్కడికి తీసుకెళ్ళడం కానివ్వండి, ఇలాంటి వాటిలన్నింటిలో మేము అసిస్ట్ చేస్తాం. మా సపోర్ట్ ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకే కాకుండా లైఫ్ లాంగ్ త్రూ ఎక్స్టెండ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు స్టూడెంట్గా వెళ్ళిన వాడు రేపు ఫ్యూచర్లో డాక్టర్ అయ్యి వస్తాడు. సో ఆ రిలేషన్ స్టూడెంట్ దగ్గర నుంచి డాక్టర్గా కన్వర్ట్ అయిపోతుంది. సో డాక్టర్ రిలేషన్ అయిపోతుంది. సో మనం లైఫ్ లాంగ్ అనేది మన సపోర్ట్ అనేది వాళ్ళకి ఎప్పుడూ ఉంటుందండి. ఎస్. సో ఇప్పుడు మళ్ళీ అడ్మిషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి కాబట్టి హౌ టు రీచ్ యూ, మిమ్మల్ని ఎలా కన్సల్ట్ అవ్వాలి? అవునండి, తప్పకుండా మనకి ఆఫీసర్స్ వచ్చేసి హైదరాబాద్ అన్ని చోట్ల ఉన్నాయి. బట్ నేను ఇన్ పర్సన్ నన్ను కలవాలి అనుకుంటే నేను అన్ని చోట్ల ఉండలేను. సో నేను మెయిన్ హైదరాబాద్ ఆఫీస్లో, తిరుపతి ఆఫీస్లో మీట్ అవ్వగలుగుతాను. అదేవిధంగా కాంటాక్ట్స్ ఏమన్నా చేయాలి అంటే 985-985-7271కి, అదేవిధంగా 985-985-7372కి కాల్ చేయొచ్చు. హైదరాబాద్లో మన ఆఫీస్ వచ్చేసి అమీర్పేటలోని ఏషియన్ సత్యం మాల్కి ఆపోజిట్ బిల్డింగ్లో ఉంటుందండి. అదేవిధంగా తిరుపతిలో ప్రకాశం రోడ్లోని ఆపోజిట్లో ఉంటుంది. సో ఐ థింక్ అన్ని డౌట్స్ అన్ని క్లియర్ అయిపోయినట్టున్నాయి. ఫైనల్గా పేరెంట్స్కి మీరు చెప్పారు కదా, బై ద పేరెంట్స్ ఫర్ ద పేరెంట్స్. ఇప్పుడు పేరెంట్స్కి చెప్పాలి అంటే పిల్లలకంటే దే విల్ గెట్ దట్ ఇన్ఫర్మేషన్ త్రూ వేరియస్ మోడ్స్ నుంచి వస్తుంది. పేరెంట్స్కి ఒక కంక్లూడింగ్ పాయింట్ చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? పేరెంట్స్కి చెప్పాల్సింది ఏంటంటే, మీరు ఎవరి దగ్గర పంపిస్తున్నారు, ఎవరి ద్వారా పంపిస్తున్నారు, ఆ పర్సన్ ఎలాంటి వాళ్ళు నిజంగానే వాళ్ళ జెన్యూనిటీ ఎంత, వాళ్ళు ఏ విధంగా టేక్ కేర్ చేస్తున్నారు, ఇలాంటి అంశాలన్నీ చూసుకోవాలండి. సో నేను ఒక డాక్టర్గా, ఇండియాలో ప్రాక్టీస్ చేస్తున్న డాక్టర్గా, సర్టిఫైడ్ డాక్టర్గా ఉన్నప్పుడు నాకంటే ఇంకా వేరే ఎవరు ఉంటారు కరెక్ట్గా గైడ్ చేయగలిగే వాళ్ళు వాళ్ళ ఫ్యూచర్ గురించి. అదేవిధంగా నేను నా గురించి అనే చెప్పట్లేదు, జెన్యూన్గా ఎవరైతే పంపిస్తున్నారో మీరు వాళ్ళని నమ్మచ్చండి. సో ఆ జెన్యూనిటీ అనేది పేరెంట్స్ ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి పంపించే ముందు. సో Zipargul and Ildar, any final word to the parents? You are all set to welcome them, right? Of course. Yes, of course. Yes. Every time. Yeah. They are welcome to come. And we are ready to support them, and we are ready to help them. And I want to say that in Bishkek International Medical Institute, education in general medicine, it is one of the best knowledge and the best education in the Kyrgyzstan, and it is available for all Indian students. Best wishes to you both. And Kiran garu, thank you so much andi, and we will have many more sessions. Boldani doubts అనేవి ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి because they are getting many వార్తలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి బోల్డని డౌట్స్ ఉంటాయి కాబట్టి we'll continue this. Thank you so much Kiran garu. Thank you andi. Thank you Ildar, and thank you so much ma'am. సో ఇది కిర్గిస్తాన్ లో ఉన్నటువంటి బిష్కెక్ ఇంటర్నేషనల్ మెడికల్ ఇన్స్టిట్యూట్ BIMIకి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. అయినప్పటికీ పేరెంట్స్కి ఆబ్వియస్గా మరికొన్ని డౌట్స్ ఉంటాయి కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి BBM ఎడ్యుకేర్కి కాల్ చేయొచ్చు, ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు, మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్నిటినీ క్లియర్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నామని చెప్తున్నారు. మనతో పాటుగా BIMI రిప్రజెంటేటివ్స్ కూడా వచ్చారు కాబట్టి యూ క్యాన్ రీచ్ అవుట్ దెమ్ అండ్ యూ క్యాన్ క్లియర్ యువర్ డౌట్స్. థ్యాంక్ యూ సో మచ్. బెస్ట్ విషెస్ టు యూ.